హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరందరూ పూజ అయితే చేసుకున్నారనుకుంటున్నాను. నేనైతే పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దరు కానీ వచ్చేయండి. ముందుగా మార్నింగ్ 4:30 అట్లా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే దీపం పెట్టేసుకున్నాను. తర్వాత మిగిలిన పనులు చూసుకోవచ్చు కదా అని ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి రెడీ అయితే చేస్తున్నాను. ముందుగా అది కొత్త చీర అండి. నేను కట్టుకున్న చీరలు అలాంటివి అమ్మవారికి కట్టకూడదు, అందుకని కొత్త చీర అయితే ఇంట్లో ఉంది. దాన్ని అయితే ఇట్లా కుచ్చుళ్ళుగా పోసుకొని అమ్మవారిని అయితే ఇట్లా రెడీ చేశాను. ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అమ్మవారిని రెడీ చేసిన తర్వాత చేతికి కట్టుకునే తోరం అయితే రెడీ చేస్తున్నాను. తెల్లదారం అయితే తీసుకొని 9 పోగులు అయితే పోసిన తర్వాత దానికి పసుపు అయితే రాసుకున్న తర్వాత 9 ముళ్ళు అయితే వేసుకోవాలి. 9 ముళ్ళు వేసుకోవచ్చు, 9 పువ్వులు పెట్టి అయినా ముళ్ళు వేసుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. ఆ తోరం అయితే అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అత్తయ్య అయితే బూర్లు అయితే వేస్తున్నారు. నాకైతే బూర్లు వేయడం సరిగ్గా రాదు, అందుకని అత్తయ్య నేను వేస్తాను, నువ్వు పని చూసుకో అన్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అంతా రెడీ చేసి ముత్తైదువులకి పెట్టాల్సిన జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, తాంబూలము, పువ్వులు, శనగలు, గాజులు అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అత్తయ్య ఏమో కలసానికి జాకెట్ ముక్క సెట్ చేసి ఇస్తున్నారు. పులిహార ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఆ పులిహార అయితే కలిపేసేసాను. నేను చేసిన 9 ప్రసాదాలు అయితే మీకు చూపిస్తాను. ఫ్రూట్స్, పులిహార, దద్దోజనం, సలనుడి, వడపప్పు, పరవన్నం, శనగలు, బూర్లు, గారెలు అవన్నీ చేసి రెడీ చేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను. అమ్మవారి పీట అవన్నీ రెడీ చేశాను కదా. ప్రసాదాలు కూడా అక్కడే అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. నేను చేసిన అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి. మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు తెలిసినట్టుగా, నాకు తోచినట్టుగా మా అత్తగారు వాళ్ళు ఎట్లా చేసుకుంటారో నేను ఎట్లా చేసుకోవాలో అట్లా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. అమ్మవారిని అయితే ఒక 2-3 సంవత్సరాల నుంచి అయితే పెట్టుకుంటున్నాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది పెట్టుకోవటం వల్ల. అందుకని అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను. బాగా ఆడంబరంగా నేను అన్ని అవి చేయాలి అయితే చెయ్యను, సింపుల్గా అయితే ఇట్లా చేసుకుంటాను. రెడీ చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కొత్త శారీ అయితే కట్టుకొని అత్తయ్య నేను పూజ అయితే చేసుకుంటున్నాము కదా. అవన్నీ చదువుకున్న తర్వాత హారతి ఇచ్చి అమ్మవారికి చూపిస్తున్నాను. ఇక్కడ ముత్తైదువులకి ఇవ్వడానికి తాంబూలం అవన్నీ పెట్టుకున్నాం కదా, అవి మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను ఏమన్నా మిస్ అయ్యాయా లేదా అని. అత్తయ్య అయితే ముందుగా 5 ముత్తైదువులను అయితే పిలుస్తారు. తర్వాత ఎంతమంది వస్తే అంతమందికి అయితే పెడతారు. పక్కనే మా మేనగోడలు ఉంటే తనకైతే తాంబూలం ఇస్తానికి పిలిచారు, తనైతే వచ్చింది. అత్తయ్య అయితే తనకి బొట్టవి పెట్టారు. నేనైతే కాళ్ళకి పసుపు రాసి, నాకన్నా చిన్నదైనా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మనకు అమ్మవారి స్వరూపాలే కాబట్టి తనకైతే నేను కాళ్ళకి పసుపు రాశాను. అత్తయ్య అయితే తాంబూలం ఇచ్చేశారు, ఎందుకంటే తను ఒక్కరికైనా ఇచ్చిన తర్వాత టిఫిన్ అయితే చేస్తారు, తనకి హెల్త్ బాగోదు కాబట్టి. మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ నేను 5 ముత్తైదువులకి ఇచ్చిన తర్వాత టిఫిన్ అవి చేస్తాను. ఆ రోజు ఎంతమంది ముత్తైదువులు వచ్చినా కానీ కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తాము. వాయినం అయితే తీసుకుంటాకి ముత్తైదువులు అయితే వచ్చారు. ఆ ముత్తైదువులతో పాటు ఒక చిన్న పాప అయితే వచ్చింది. మేము ఇంటికి బాలా త్రిపుర సుందరి దేవి వచ్చింది అనుకొని చాలా సంతోషం అనిపించింది. పాపకైతే కాళ్ళకి పసుపు రాసి తాంబూలం కూడా ఇచ్చాము. ఈరోజు అందరూ పెద్దవాళ్ళే కానీ చిన్న పిల్లలు ఎవరు రాలేదనుకున్నాము, కానీ చిన్న పాప అయితే వచ్చింది. అదే పసుపు వచ్చారా ఎదరండి మా ఇల్లు. రామ్ 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 రాసుకోండి. నేను రాద్దాం అనుకున్నా, మర్చిపోయి పడుకోవటంలో పిల్లలే ఇప్పుడు ఇంటికి వచ్చాకే రాయించుకోవాలి. ఎక్కడ ఉంటే అక్కడే చిన్నపిల్లలు ఏ కాంట్రోల్ అంటారు, బాల త్రిపుర సుందరి
అమ్మవారి పేరు అమ్మకే అమ్మవారి పేరు అదే ఉన్నారా ఆవిడ పేరేనండి చూసావా ఇప్పుడు గుప్పట్టావు తల్లి అందరికీ రాసావు అమ్మాయి లేదు రాసావా ఇలా వస్తున్నాయా నాకు పర్వాలేదు నీకు ఇచ్చారక్క ఇక అది బాగా చేద్దాం వాళ్ళు ఎవరో నేర్చుకుంటాము పర్వాలేదు అందరూ చదువుతాక వచ్చాడా ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా సింపుల్గా జరిగింది. మీ ఇంట్లో ఎట్లా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారి కాళ్ళకైతే దండం పెట్టాను. మా వారేం సంవత్సరానికి ఒకసారిగా కానీ అనేసి జోకులు వేస్తున్నారు. నేను అందరికీ తాంబూలం అయితే ఇచ్చాను. నన్ను తాంబూలం అందుకోవడానికి చాలామంది అయితే పిలిచారు. నేను వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసాను. ఇక అక్కడైతే వీడియో తీయలేదు. ఈ వీడియోకి ఇంతేనండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.